మూఢనమ్మకం అన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి మన ఇంట్లో పెద్దవాళ్ళు గానీ, ఎవరన్నా గానీ మనల్ని మూఢనమ్మకం అనని చెప్తే, మనం ఈ మూఢనమ్మకాలను నమ్మొద్దు అని జెప్పేసి ఈ జనరేషన్ పిల్లలు ఇట్లనే కొట్టిపడేస్తారు. అట్లాంటి వాళ్ళకి ఇది ఒక సమాధానం. మనము కన్ను కొట్టుకుంటుంటది గదా! ఐ ట్విచ్చింగ్ అంటారు ఇంగ్లీష్‌ల. తెలుగుల కన్ను కొట్టుకోవడం అని అంటారు. కన్ను అదురుతుంది అని అంటారు. కన్ను అదురుతుంది, కన్ను కొట్టుకోవడము నిజమే మంచిది గాదు, చెడు చేస్తుంది అనంటే నిజంగానే అది చెడు చేస్తది. అది మంచి సంకేతం గాదు. ఎందుకు? ఎందుకు మంచి సంకేతం గాదు? రెండోది మనము పెద్దోళ్ళు చాలామంది కూర్చున్నప్పుడు "అరే! కాళ్ళూపకరా మంచిది గాదు. మనము ఎదుటి వాళ్ళకి ముందట మనం కాళ్ళూపితే ఏమైతది? వాళ్ళకి మన యారోగెన్స్ కనబడతది" అని అంటారు. సో, అది కాళ్ళూపడం మంచిది గాదా అనంటే మీకోటి తెలుసా? అది మనము పెద్దవాళ్ళు మనకు జెప్తరు. కానీ మనకే తెలవకుండా ఆటోమేటిక్‌గా మనం కాళ్ళు ఊపడం అనేది జరుగుతుంది. ఇది గూడా ఒకటి జరుగుతుంది. అది తెలవకుండా జరుగుతుంది. ఇది గూడా కన్ను ఎట్లా కొట్టుకుంటదో తెలవకుండా కాళ్ళు గూడా తెలవకుండా ఇట్లా కొట్టుకుంటూ ఉంటాం. అది గూడా తెలవకుండా జరుగుతది. ఎందుకు జరుగుతది? అసలు దేనివల్ల ఇవన్నీ జరుగుతున్నాయి? సో, వాళ్ళన్నిటికి సమాధానం ఈ వీడియో. నేను మీ డాక్టర్ రామకృష్ణ, స్పిరిచ్యువల్ హోమియోపతి క్లినిక్స్. ఐ టీచింగ్ అంటే ఎప్పుడైతే మన శరీరంలో స్ట్రెస్ ఎక్కువైతదో ఆటోమేటిక్‌గా కార్టిజాల్ అనే హార్మోన్ పెరుగుతది. కార్టిజాల్ హార్మోన్ పెరిగితే మెగ్నీషియం తగ్గుతది. మెగ్నీషియము శరీరంలో చాలా ఇంపార్టెంటు. మన శరీరంలో కీ రోల్ ప్లే చేసేది ఏదంటే మెగ్నీషియం. సో, ఈ మెగ్నీషియం ఎప్పుడైతే తక్కువైతదో ఈ మజిల్ కన్ను కొట్టుకోవడం, కన్ను అదరడం అనేది కామన్‌గా చూస్తూ ఉంటాము. ఇంకొకటి మెగ్నీషియం తగ్గిపోతే ఆటోమేటిక్‌గా రెస్ట్‌లెస్ లెగ్ సిండ్రోమ్ అని అంటారు. అంటే కూర్చున్న కాడ తెలవకుండా కాళ్ళు ఊపడము. రాత్రి పూట పడుకున్నప్పుడు పర్టిక్యులర్‌గా నిద్రపోయేటప్పుడు కాళ్ళు ఊపడము, కాళ్ళు పట్టేయడము. సో, అటు ఇటు తిరగడము, కాళ్ళలో నొప్పి, పిక్కలలో నొప్పి ఇవన్నిటికి కారణం ఏంటి అనంటే మెగ్నీషియం లోపం వల్ల ఈ నెగ్ సిండ్రోమ్ గూడా డెవలప్ అయితది. ఇంకోటి గుర్తుపెట్టుకోండి. ఈ మధ్య కాలంలో ఎవ్వరినడిగినా ఐటీ కంపెనీస్‌లో ఎవ్వరినడిగినా గానీ ఐటీఎన్ సార్ బిజినెస్ చేసే వాళ్ళలో, తర్వాత రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళలో గూడా గత 2 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కరు చాలామంది నా దగ్గర ఒక పేషెంట్ వస్తాడండి. కనీసం 200 విల్లాలు కడుతున్నాడు కావచ్చతను. ఆ! మా నల్లగండ్ల బ్రాంచ్‌కొచ్చినోడు. సో, ఆయన మంచి ధనికుడు. కానీ లాస్ట్ 2 సంవత్సరాలలో టెన్షన్‌ల వల్ల ఆయనకి ఏమైపోయింది అనంటే గుండె దడ అనిపియడము, డిప్రెషన్ అనిపియడము, నిద్ర రాకపోవడము, లేకపోతే సార్ ఇట్లా గుండె కొట్టుకున్నట్టు అనిపిస్తుంది, ఆయాసం అనిపిస్తుంది, దమ్ అనిపిస్తుంది, ఇంకొకటి యాంగ్జైటీ, స్ట్రెస్సు, కోపము, చికాకు, ఈ డిప్రెషన్ లాంటి సింప్టమ్సు, ఇంకొకటి మన గుండె కొట్టుకునేది మనకే వినబడడము. ఇలాంటివన్నీ సింప్టమ్సు. దాని తర్వాత ఏదో పట్టి లాగి పట్టేసినట్టు ఉండడము. ఇవన్నీ ఏమంటది నిద్రలేమి ఇంకొకటి ఇన్సామ్నియా నిద్ర లేక ఉండకపోవడం. ఇవన్నిటికి కారణాలు ఏంటి తెలుసా? మెగ్నీషియం లోపం. మన శరీరంలో మెగ్నీషియం లోపం ఉంటే ఇవన్నీ లక్షణాలు కనబడతాయి. ఇంకోటి గుర్తుపెట్టుకోండి. మెగ్నీషియం లోపం ఉంటే ఏమంటారు? లాగ్జా అంటారు. అంటే ఈ గద్వా అంటారు కదండీ! దీన్ని గద్వా అంటారు. టీఎంజే టెంపోలో మాండిబులర్ జాయింట్. ఇది ఎక్కువ నోరు గూడా తెరవలేరు. సో, ఇది గూడా పట్టేసినట్టు ఉంటది. నోరు గూడా ఎక్కువ తెరవలేరు. ఇలాంటి లక్షణాలు గూడా ఉంటాయి. ఇంకొకటి ఏంటి అనంటే దమ్ము, దగ్గు, ఆయాసము, గుండెలో దడ, గుండె ఇట్లా హార్ట్ థ్రాబింగ్ సెన్సేషను, హార్ట్ ఏదో బరువెక్కినట్టు అనిపియడము, దాంతో పాటు పుట్ట ఉబ్బినట్టు అనిపియడము, కాన్‌స్టిపేషను, మలబద్ధకము ఇలాంటి సమస్యలు పొట్ట ఉబ్బినట్టు అనిపియడం. ఇంకొకటి ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరికి చెప్తున్నారు. ఇది యంగ్‌స్టర్స్ గూడా అప్లై అయితది. యంగ్‌స్టర్స్‌కి ఎగ్జామ్స్ అప్పుడు టెన్షన్ వల్ల, స్ట్రెస్ వల్ల కళ్ళ చుట్టూ నల్ల మార్క్స్ డెవలప్ అయితాయి. ఇంకొకటి చాలా మందిలో మెడ చుట్టూ నల్లగా డెవలప్ అయిపోతది. ఇంకొకటి చాలా మందిలో చంకల చుట్టూ మొత్తం నల్లగా పేరుకుపోయినట్టు అనిపిస్తది. ఇంకొకటి ఈ జాయింట్స్ ఉంటాయి గదా! ఈ ఎల్బో జాయింట్స్ దగ్గర గూడా నల్లగా అయిపోతుంటది. ఇంకొకటి నడుము చుట్టూ టైర్‌లాగా డెవలప్ అయిపోతుంటది. ఇవన్నీ మళ్ళా ఫ్రీక్వెంట్‌గా మీకు ఏందో తెలవదు గానీ ఎప్పుడు గూడా మీకు ఇంట్ల ఏమన్నా గులాబ్ జామ్ ఉందా? లేకపోతే కాజా ఉందా? లేకపోతే ఏదైనా స్వీట్ ఉందా? ఇలాంటి స్వీట్స్ కోసం లేకపోతే ఐస్ క్రీమ్ ఉందా? లేకపోతే ఏదైనా చాక్లేట్ ఉందా? ఏదో ఒకటి స్వీట్ గావాలని స్వీట్ క్రేవింగ్ ఎక్కువైపోతది.
ఇవన్నిటికీ కారణాలు ఏంటి అనంటే మెగ్నీషియం లోపం. మెగ్నీషియం లోపం ఉంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది కూడా డెవలప్ అవుతుంది. ఎప్పుడైతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అవుతుందో మెడ చుట్టూ నల్లగా, కళ్ళ చుట్టూ నల్లగా, చంకలల్లో నల్లగా, పొట్ట లావైపోవడము, ఇంత టైర్లు రావడము, ఈ ఫోల్డింగ్స్లో నల్లగా కావడము, ఇవన్నీ డెవలప్ అయిపోతాయి. దమ్ము, దగ్గు, ఆయాసము, నిద్రలేమి సమస్య, కోపము, చికాకు, సైకియాట్రిక్ డిజార్డర్స్, డిప్రెషను, యాంగ్జైటీ, బైపోలార్ డిజార్డర్స్ కూడా డెవలప్ అవుతాయి. మెగ్నీషియం ఎంత ఇంపార్టెంట్ అంటే పిక్కలలో నొప్పి, తొడలలో నొప్పి, తర్వాత పాదాలలో నొప్పి, పాదాలలో మంట, చేతులలో నొప్పి, చేతులలో మంట, చేతులు వనకడము, ఇవన్నీ సమస్యలు ఉంటాయి. సో ఇవన్నీ సమస్యలు, గుండె దడ, ఇలాంటి సమస్యలతోటి బాధపడుతుంటే దాని అర్థం ఏంటి అని అంటే మెగ్నీషియం లోపం. అసలు మెగ్నీషియం లోపం ఎందుకు వస్తుంది? స్ట్రెస్ వల్ల వస్తుంది. స్ట్రెస్ ఎందుకు వస్తుంది? ఎందుకు తీసుకుంటారు? మనము చారణ ఉంటే ఆటన పని చేయాలి కానీ చారణ ఉంటే రూపాయి పని చేస్తే ఏమవుతుంది? ఈఎంఐ కట్టాల్సి వస్తుంది. స్ట్రెస్. ఎవడో అని కొడుకుని 10 లక్షల రూపాయల స్కూల్ వేసినాం కదరా అని చెప్పేసి మనం 10 లక్షల స్కూల్ వేస్తే మన స్తోమత తగ్గట్టు మనం వేయాలి. అప్పుడు మనకు స్ట్రెస్ అనేది రాదు. లేకపోతే ఇంకొకటి, మనము ఎవరికైనా ఏదైనా పని చెప్పాలంటే మొహమాటానికి పోకుండా నో అని చెప్పడం నేర్చుకోండి. అప్పుడు మనకు స్ట్రెస్ అనేది రాదు. సో ఇవన్నీ తగ్గించుకుంటే, స్ట్రెస్ తగ్గించుకుంటే ఆటోమేటిక్ మెగ్నీషియం పెరుగుతుంది. మెగ్నీషియం పెరిగితే ఆటోమేటిక్గా మనకి హెల్తీగా ఉంటాం. సంతోషంగా ఉండడం నేర్చుకోవాలి. పాటలు వినాలి. స్కూల్లో మంచిగా పిల్లలతోటి ఆడుకోవాలి. తర్వాత మంచి సంగీతం వినాలి. పొద్దున్నే లేచి గాయత్రి మంత్రం, గాయత్రి జపం చేయాలి. ఇట్లాంటివి చేస్తే ఆటోమేటిక్గా మంచిగా ఉంటుంది. సో హోమియోపతిలో ఇట్లాంటి ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఏంటి? హోమియోపతిలో ఎక్స్ట్రాడినరీ మెడిసిన్స్ ఉన్నాయి. నా దగ్గరకు ఒక పేషెంట్ వచ్చిండు. ఐటీ ఎంప్లాయీ, 41 ఇయర్స్ ఓల్డ్. ఆయన బెంగళూరులో జాబ్ చేసేది. మంచి ఒక ఎక్స్ట్రాడినరీ ఫ్యామిలీ. ఆయన ఏంటి, 2 పిల్లలు ఉన్నారు, వైఫ్ ఉంది. వైఫ్ కూడా డాక్టరే. సో ఆయనకేంటి అని అంటే ఈ ప్రాబ్లం ఏమైపోయింది, ఈ స్ట్రెస్ వల్ల పొద్దున 9 to 9 జాబ్ చేసి ఆయనకి ఒక ఒంటరితనం వచ్చేసింది. ఆ ఒంటరితనం వల్ల డిప్రెషను, యాంగ్జైటీ, ఇవన్నీ ప్రాబ్లమ్స్ డెవలప్ అయిపోయినాయి. ఈ గుండె దడ, తర్వాత పిక్కలలో నొప్పి, ఐ ట్విచ్చింగు, ఇవన్నీ ఉన్నాయి. సో ఆయనకి ఏం చేయాలో అర్థం కాలేదు. తర్వాత మన దగ్గరికి వచ్చినప్పుడు ఒకసారి మెగ్నీషియం టెస్ట్ చేయించుకోండి. అది యూరిన్ టెస్ట్ చేయించుకోండి, బ్లడ్ టెస్ట్ కాదు. అప్పుడు మెగ్నీషియం తక్కువ ఉందని తెలిసింది. దాని ప్రకారం మనము ఆయన కన్సిడర్ చేసి కంప్లీట్‌గా ఆయన కేస్ అంతా తీసుకొని, ఆయన హిస్టరీ అంతా తీసుకొని, అసలు ఎట్లా డెవలప్ అయింది? ఎందుకు డెవలప్ అయింది? నిద్ర కోపం ఎందుకొస్తుంది? సిగరెట్లు తాగడము, మందు తాగడము, ఇవన్నీ ఉండే ఆయనకి. సో మనం కంప్లీట్‌గా హిస్టరీ అంతా తీసుకొని మెడిసిన్ ఇవ్వడం జరిగింది. ఒకానొక టైంలో ఆయన పొద్దున్న నుంచి సాయంత్రం వరకు తాగాలి, సిగరెట్లు తాగాలి, రూమ్‌లో పడుకోవాలి. పేరెంట్స్ కూడా చూసి చాలా బాధపడ్డారు. వైఫ్ బాధపడ్డది, పిల్లలు బాధపడ్డారు. ఇప్పుడు ఆయన రెగ్యులర్‌గా మెడిసిన్ వేసుకున్నాక మంచిగా అయిపోయిండు. ఫేస్ అంతా రౌండ్‌గా అయిపోయింది. ఆ నలుపు పోయింది. మళ్ళీ గుడికెళ్ళడము, ఆటోమేటిక్‌గా కొంచెం కేస్ అంతా నార్మల్ అయింది. సో హోమియోపతిలో చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయండి. నాట్రమ్యూర్ అని, మెగ్నీషియం కార్బ్ అని, కాలిఫాస్ అని, ఇట్లా చెప్పుకుంటూ పోతే సల్ఫర్ అని, లైకోపోడియం అని, చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. ఎక్స్ట్రార్డినరీగా ఈ సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్, డిప్రెషన్ తోటి బాధపడే వాళ్ళకి హోమియోపతిలో అంతులేనన్ని మెడిసిన్స్ ఉన్నాయి. ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, ఎలాంటి స్లీపింగ్ పిల్స్ ఇవ్వకుండా, ఎలాంటి స్టిరాయిడ్స్ ఇవ్వకుండా, ఏమి వేయకుండా మనిషిని అర్థం చేసుకొని, వాళ్ళ బాధను అర్థం చేసుకొని, వాళ్ళ దగ్గర తీసుకొని మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది. సంతోషంగా, ఎక్సలెంట్‌గా, హ్యాపీగా, ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా క్యూర్ అవుతుంది. మీకు ఇలాంటి కేస్ తోటి ఎవరితోనైనా బాధపడుతున్నారా? వాళ్ళందరికీ మా నంబర్ కింద స్క్రోల్ అవుతుంది. మీకేమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి. బెస్ట్ పాసిబుల్ సొల్యూషన్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. థాంక్ యూ.